యోబు గారు చక్కటి మాట అంటాడు. ఆదాములాగా నేను నా పాపాలను రూములో దాచుకుని నేను పరలోకమందున్న దేవుని దృష్టికి వేషధారణ అవుతానే. యథార్థపరుడు నిజంగా యోబు. అందుకని మాటలు యోబు గ్రంథంలో చూడండి చక్కటి మాట. ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకోవట్లేదు. ఆదాము దాచుకున్నాడు. చూడండి యోబు గ్రంథంలో యోబు మాటలు 31వ అధ్యాయం చూడండి. ఆదాము గారు కప్పుకున్నాడు. అవునా? ఏం కప్పుకున్నాడు? దేవుడు చెప్పాడు తినొద్దని, తినేశారు. ఆదాము ఆవలు తినేసి ఏం చేశారు? దేవుడు పిలిచేంత వరకు దాచుకున్నారు లేదా? నీ నిజంగా యథార్థ హృదయం కలవాడైతే ఆదాము నిజంగా తిన్న వెంటనే తన మనోనేత్రాలు తెరవబడినప్పుడే వెంటనే దేవా ఏంటిది ఇలా జరిగింది అని దేవునితో మాట్లాడే ప్రయత్నం ఏం మాత్రం కూడా చేయలేదండి. ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగితే కానీ చెప్పలేదు. దాచుకున్నాడు అన్నాడు. అందుకని యోబు గారు జ్ఞాపకం చేస్తాడు. చూడండి ఆదాముని ఎందుకు జ్ఞాపకం చేస్తాడంటే ఇందుకే. 31వ అధ్యాయం చూడండి, 33వ వచనం చూడండి. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనుగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపములను కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. చూడండి నేను ఆదాములాగా నా దోషాలు నేను విడిచిపెట్టకుండా నా రొమ్ములో దాచేసుకుని మహాసమూహానికి అంటే సమాజానికి భయపడి కుటుంబముల తిరస్కారానికి జడిసిపోయి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళకుండా ఆ పాపాలు నేను రొమ్ములోనే దాచేసుకుంటే, ఈవెన్ ఇంట్లోంచి కూడా బయటికి వెళ్ళకుండా సమాజంలో కూడా నేను బయటికి తిరగకుండా రహస్యంగా చేసిన నా పాపాలు నా హృదయంలో నా రొమ్ములో నేను దాచేసుకుంటే నేను నా ఇంట్లో ఉండి నా పాపాలను దాచుకొచ్చేమో కానీ పరలోకం ఉన్నటువంటి దేవుని దృష్టికి ఏమవుతానంట? పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుతాను. అందుకనే యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు కనుకనే యథార్థంగా ఒప్పుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. యోబు మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఈ నూతన సంవత్సరంలో కూడా రహస్యంగా మీ రూమ్లో పాపాలను దాచుకుంటున్నారా? మీ హృదయంలో మీ పాపాలను దాచుకుంటున్నారా? విడిచిపెట్టండి, పాతవి గతించాయి. ఇంకా